సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చేసిన ఈ ప్రకటన మీరు విన్నారా? అయినా అది దీని గురించి అంటారా? అదేమిటంటే ప్రాసెస్ పూర్తి కాని ఐటీ రిఫండ్స్ కు సంబంధించిన గడువును మరో 3 నెలలు పొడిగిస్తున్నట్లు తెలిపింది సిబిడిటి. ఈ నిర్ణయంతో పాత ఐటీ రిఫండ్స్ గురించి ఎదురు చూస్తున్న పన్ను చెల్లింపుదారులు ఇంకా కొంతకాలం పాటు వెయిట్ చేయక తప్పదు అని తెలుస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 143(1) కింద అసెస్మెంట్ ఇయర్ 2020 నుంచి 21 వరకు రిఫండ్ కోసం ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఫైల్ చేసిన వ్యాలిడ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ని ఏప్రిల్ 30, 2024 లోపు ప్రాసెస్ పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది. అంటే మరో 3 నెలల పాటు ప్రాసెస్ ప్రక్రియ కొనసాగుతుందని అంటున్నారు. జనవరి 31వ తేదీ 2024న సిబిడిటి జారీ చేసిన సర్క్యులర్ ప్రాసెస్ రిఫండ్ కి సంబంధించి పెండింగ్ లో ట్యాక్స్ పేయర్ సమస్యలను బోర్డు మరోసారి సమీక్షించిందట. ఈ అంశంపై నిజమైన పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి అసెస్మెంట్ ఇయర్ 2020 నుంచి 21 వరకు వ్యాలిడ్ గా ఫైల్ చేసిన ట్యాక్స్ రిటర్న్స్ ప్రాసెస్ చేసేందుకు గడువును ఏప్రిల్ 30వ తేదీ 2024 వరకు పొడిగించడం జరిగిందని వెల్లడించారు. అలాగే ఆర్డర్లో సెక్షన్ 119 ప్రకారం పేర్కొన్న ఇతర అంశాల్లో ఎలాంటి మార్పు లేదని సిబిడిటినే పేర్కొంది. అయితే ఈ విషయంలో మాత్రం పన్నుదారుల ఐటీఆర్లోని సమాచారం ఆదాయపు పన్ను శాఖ వద్ద ఉన్న సమాచారంతో వేరే ఫైల్ చేసుకోవాల్సి ఉంటుందని, అప్పుడే రిఫండ్ జారీ అవుతుందని అంటుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేలోపు సెక్షన్ 143(1) ప్రకారం రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి ఇన్ఫర్మేషన్ నోటీసులు అందుతాయని పేర్కొంది. డిసెంబర్ 1వ తేదీ 2023 నాటి సిబిడిటి సర్క్యులర్ ప్రకారం రిఫండ్ క్లెయిమ్స్ తో దాఖలు చేసిన పాత ఐటీఆర్స్ ప్రాసెస్ చేసేందుకు కొన్ని షరతులు పెట్టింది. అయితే కింది తెలుపబడిన కేటగిరీలకు చెందిన వారి ఐటీ రిటర్న్స్ ప్రాసెస్ చేయడం జరిగిందని ఖరాఖండిగా చెప్పేసింది. మరి అవేమిటో ఒకసారి చూద్దాం. ఐటీఆర్లో పన్ను డిమాండ్ చెల్లించవలసినదిగా చూపబడిన క్రమంలో ప్రాసెస్ జరిగిందట. అలాగే ట్యాక్స్ పేయర్స్ కి సంబంధించి ఏదైనా సమాచారం ఇవ్వాల్సి ఉన్న సందర్భంలోనూ ఐటీఆర్ ప్రాసెస్ జరిగిందని అంటున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ తప్పనిసరిగా ఆర్థిక ఏడాది ముగిసిన 9 నెలలలోపు ఆదాయపు పన్ను రిటర్న్స్ ప్రాసెస్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఉదాహరణకు చూస్తే ఆర్థిక ఏడాది 2022 నుంచి 23 కోసం ఐటీఆర్ ఫైల్ చేస్తే దానిని డిసెంబర్ 31వ తేదీ 2024 లోపు ప్రాసెస్ చేయాలి. ఈ రూల్స్ ను కేంద్ర ప్రభుత్వం 2021 ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఆర్థిక ఏడాది 2020 నుంచి 21 వరకు రిఫండ్ కోసం దాఖలు చేసిన ఐటీఆర్ ప్రాసెసింగ్ కు ఆర్థిక ఏడాది ముగిసిన ఏడాది వరకు సమయం ఉంటుంది. ఇలాంటి కారణాల వల్లనే ఆలస్యం అవుతుందని అంటున్నారు.